నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. తిక్కగా, తల తిక్కగా, పొగరుగా మాట్లాడేవాడిని వీడికి కొవ్వు ఎక్కువైంది అంటారు. ఆ కొవ్వు ఎక్కువైంది అంటాం క్యారెక్టర్‌కి సంబంధించిన మ్యాటర్ అయితే, ఒంట్లో కొవ్వుని గురించినటువంటి మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేటువంటి 2 కొలెస్ట్రాల్స్ ఉంటాయి. వీటి తాలూకు ప్రభావం శరీరం మీద, వ్యక్తి బిహేవియర్ మీద ఎలా ఉంటుంది? అతని ఆరోగ్యాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్న విషయాలు మనం చర్చించుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ అండ్ న్యూట్రిషియన్ వినీలా గారు. వినీలా గారు నమస్తే అండ్ వెల్కమ్ మేడం. నమస్తే ప్రభు గారు. సో శరీరంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్స్ అనేటువంటి చాలా మందికి కొన్ని కొన్ని అపోహలు ఉన్నాయి మేడం. బాగా లావుగా ఒదిగుండే బాగా ఫ్యాటీగా ఉండే వాళ్ళకి బొద్దుగా ఉండేటువంటి వాళ్ళకే కొలెస్ట్రాల్ ఉంటుంది. సన్నగా ఉండే వాళ్ళలో కొలెస్ట్రాల్ ఉండదు. ఆ సన్నగా ఉండటమే వల్లనే వాళ్ళు ఇదిగా ఉన్నారనుకుంటారు. అసలు ఈ కొలెస్ట్రాల్ అనేటువంటిది ఏ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది? ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందంటారు? ఇప్పుడు సన్నగా ఉన్నావా? లావుగా ఉన్నావా? అంటే చెట్టు ముందా? విత్తు ముందా? ఇదొక గుడ్ ఎగ్జాంపుల్. ఓకే. విత్తనం కన్నా చెట్టు పెద్దది అనుకుంటది. బట్ నేను లేనిది చెట్టు రాదు లేవు అంటది విత్తనం. ఓకే. బట్ నేను అనుకునేది విత్తనమే పెద్దది. విత్తనము అంత స్ట్రాంగ్. విత్తనము మూలం. ఓకే. సీడ్స్ అండ్ నట్స్ మంచివి అని నేను ఎందుకు చెప్తాను అంటే అందుకే. అంటే అది ఇంతే ఉంటాయి. బట్ మనకిచ్చే పోషక విలువలు, ఫ్యాట్స్ అవన్నీ మంచివి. సో విత్తనం అది ఇంతే ఉండొచ్చు. బట్ మనం బిర్యానీలు లేకపోతే అంటే ప్రోటీను ఏదైనా తినండి. బట్ విత్తనంకి ఎంత వాల్యూ అంటే అంత వాల్యూ సీడ్స్ అండ్ నట్స్కి. సో అంటే ఇప్పుడు నేను సన్నగా ఉన్నా, నేను హెల్దీగానే ఉన్నా అని చాలా మంది అనుకుంటా. సన్నగా ఉండటమే హెల్త్కి నిదర్శనం అనుకుంటారు. ముఖ్యంగా కొలెస్ట్రాల్కి సంబంధించిన వరకు సన్నగా ఉన్నాం కాబట్టి కొలెస్ట్రాల్ ఉండదు మాలో అని చాలామంది అనుకుంటారు. ఇది ఎంతవరకు నిజం? కానీ వాళ్ళే చాలామంది సడన్గా ఫాలో అయిపోవటం, పడిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ఎందువల్ల? లావుగా ఉన్న వాళ్ళలోనే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు. ఆ డిఫరెన్స్ చెప్పండి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, సన్నగా ఉన్నా బాగా ఎక్కువగా ఉంది అంటే ఫస్ట్ మీరు అల్ట్రాసౌండ్ చేసి ఫ్యాటీ లివర్ కూడా చెక్ చేయించుకోవచ్చు. HbA1c లెవెల్స్ కూడా చెక్ చేయించుకోవచ్చు. దిస్ ఇస్ ఎ వార్నింగ్ సైన్ ఇఫ్ యువర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆర్ మోర్. కొలెస్ట్రాల్ ఎప్పుడు పెరుగుతుంది? మీ బ్లడ్ ఇన్సులిన్ స్పైక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మీకు ట్రైగ్లిజరైడ్స్ కానీ, టోటల్ కొలెస్ట్రాల్ కానీ, LDL కానీ పెరుగుతూ ఉంటుంది. సో యువర్ క్యాలరీ ఇంటేక్, మీరు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్, అంటే సన్నగా ఉండే వాళ్ళకి డయాబెటీస్ రాదా? నేను చాలా మంది చూసాను డయాబెటీస్. వాళ్ళు తినే ఫుడ్ వాళ్ళకి, కొంతమందికి అదృష్టవంతులకి ఎపిథీలియల్ సెల్ పైన బాగా లావుగా వచ్చే వాళ్ళే అదృష్టవంతులు. అట్లీస్ట్ నేను లావ్ అవుతున్నాను అని కంట్రోల్ అన్నా చేసుకుంటారు. అదే బ్లడ్లో కొలెస్ట్రాల్ అలా పెరిగిపోయే వాళ్ళు నేను సన్నగానే ఉన్నాను, నేను ఇంకా లావ్ అవ్వాలని ఇంకా ఎక్స్ట్రా క్యాలరీస్ అంటే తిన్న క్యాలరీస్ కరిగించకుండా, నాది మెటబాలిక్ రేట్ చాలా ఎక్కువ అనే భ్రమలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు తింటూ బ్లడ్ టెస్ట్లు చేయించుకోవటం పరమ దండగా, మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినచ్చు, ఈ నైట్ నేను పార్టీ చేసుకోవచ్చు, ఈ షర్ట్ నేను కొనుక్కోవచ్చు, ఈ రోజు నేను ఈ సినిమాకి వెళ్ళొచ్చు, వీటికన్నిటికీ డబ్బులు అయిపోవు. వెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ టెస్ట్ టు కన్సల్ట్ ఏ డాక్టర్, ఇప్పుడు అంటే ఒక జనరల్ ఫిజిషియన్ని మన హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయని వెళ్ళి చెక్ చేయించుకునే రోజులు పోయినాయండి. అసలు ఎవరు చేయించుకోవట్లా. అది ఇంపార్టెంటా, ఎంజాయ్మెంట్ ఇంపార్టెంటా అంటే ఎంజాయ్మెంటే ఇంపార్టెంట్. దానికి డబ్బులు ఖర్చు అయినా ఎవరికి అంటే అది హ్యాపీనెస్ ఇస్తుంది. అదే టెస్ట్లు చేయించుకొని మీ ఆరోగ్యం, మీరు ఎంజాయ్ చేయడానికి ఏ బాడీ అయితే ఉందో ఆ బాడీ గురించి కేర్ అవసరం లేదు, ఏం తింటున్నామో అవసరం లేదు. నేను ఎవ్రీడే హెల్దీగా తినమని కూడా నేను చెప్పను. ఐఎమ్ టీచింగ్ యూ, ఫస్ట్ మీరు హెల్దీగా అవ్వండి. ఆ తర్వాత మీరు జాబ్ ఎలా చేస్తున్నారు, వీక్లీ 5 days ఎలా చేస్తున్నారు జాబ్, అలా 5 days మీ బాడీ కోసం హెల్దీగా తినండి, 3 days మీ కోసం తినండి అని కూడా నేను చెప్తున్నాను. సో మీరు ఏం తింటున్నారు, మీరు సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా అనేది ఇంపార్టెంట్ కాదు. ద మెయిన్ ఎనిమీ ఈజ్ ఇన్సులిన్, యువర్ బ్లడ్ షుగర్ లెవెల్స్. మీరు ఏది తింటున్నారో, కొంతమందికి బ్రౌన్ రైస్ తిన్నా, రాగి తిన్నా కూడా ఇన్సులిన్ స్పైక్స్ ఏమి ఎక్కువగా ఆగకుండా ఉండవండి, స్పైక్ అవుతుంది. మీకేది పడుతుంది అనేది చెక్ చేసుకుంటూ, మీ బాడీకి ఏది సూట్ అవుతుందో తీసుకుంటూ, మీరు ఎంత వర్క్ చేస్తున్నారో దాన్ని బట్టి మీ క్యాలరీ ఇంటేక్ ఉండాలి. ఓకే. అట్ ద సేమ్ టైం అండి, ఇప్పుడు LDL, HDL. LDL మీన్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్, HDL మీన్స్ గుడ్ కొలెస్ట్రాల్. అవును.
ఇప్పుడు ఈ రెండిటి యొక్క ప్రభావాన్ని గనుక మనం ఎలా మెజర్ చేయాలి? హెచ్‌డీఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలంటే ఏం చేయాలి? బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం చేయాలి? అసలు మన లిపిడ్ ప్రొఫైల్ మొత్తం తీసుకుంటే హ్మ్. అన్నిటికంటే ప్రాధాన్యమైన పాత్ర హెచ్‌డీఎల్‌ది. హుహు. హెచ్‌డీఎల్ మినిమం 30-40 ఉండాలి. హ్మ్. సో, ఆ రేషియో అనేదే గుర్తుపెట్టుకోండి. ఆ హ్మ్. రేషియో ఉండి మీకు ట్రైగ్లిజరైడ్స్ బాగున్నాయంటే యూ ఆర్ హెల్తీ. హ్మ్. టోటల్ కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ ఉన్నా ప్రాబ్లం లేదు. హ్మ్. ఎల్‌డీఎల్ కొంచెం రేజ్ అయినా ప్రాబ్లం లేదు. హ్మ్. హెచ్‌డీఎల్ ఎప్పుడైతే తక్కువ ఉందో హ్మ్. అందరూ కొలెస్ట్రాల్ పెరగకూడదు అని చూసుకుంటారు. నేను ఇప్పుడు నా క్లినిక్‌లో నేను రోజు ఒక 40 ప్రొఫైల్స్ చూస్తానండి. 30-40 ప్రొఫైల్స్ మా రేడియాలజిస్టులు కనుక మా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తే హ్మ్. అవుట్ ఆఫ్ 10 హ్మ్. 8 మెంబర్‌కి హెచ్‌డీఎల్ తక్కువ ఉంటది. హ్మ్. గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటది. గుడ్ ఓకే. కొలెస్ట్రాల్ ఉంటేనే మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్లు. వెరీ గుడ్. ఇంక్రీజ్ యువర్ గుడ్ కొలెస్ట్రాల్, డిక్రీజ్ యువర్ ట్రైగ్లిజరైడ్స్. హ్మ్. అప్పుడు ఆటోమేటిక్‌గా టోటల్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఎల్‌డీఎల్ కూడా మానిటర్ అయిపోతుంది. సో, ఓకే. ఓకే. కాన్సంట్రేట్ అంటే ఇప్పుడు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ డీప్ ఫ్రైలు తింటే వస్తది. ఆయిల్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఘీ మంచిదండి. హ్మ్. ఒక స్పూన్ ఆఫ్ ఘీకి 110-115 క్యాలరీస్ ఉంటాయి. హ్మ్. ఘీ మంచిదే. హ్మ్. నేను ఘీ మంచిదని చాలా వీడియోస్‌లో చెప్పా. హ్మ్. ఒక ఇడ్లీ పైన కొంచెం ఘీ యేసుకుంటే 4 ఇడ్లీల పైన 4 స్పూన్లు ఘీ యేసుకొని తింటే హ్మ్. ఘీ నుంచే ఆయనకు 550, 600 క్యాలరీలు వచ్చేస్తాయి. హ్మ్. కొంతమంది ఎలా తింటారు ఇడ్లీని ఉంచుకో. ఘీలో లోపలేసేసి నానబెట్టి సాంబార్‌లో ముంచుకొని నానబెట్టి ఇలా స్పూన్‌తో తీసి హ్మ్. ఇక్కడ పెట్టి కారప్పొడి యేసుకొని హ్మ్. నా ఫేవరెట్ కూడా తింటారు. సో, నేనప్పుడు క్యాలరీ కౌంట్ అన్నా చేస్తా. హ్మ్. నేనేం తిన్నా 2 ఇడ్లీయే తిన్నా. హ్మ్. బట్ వేర్ ఈస్ ద ఘీ క్యాలరీస్? హ్మ్. చట్నీలో ఉండే క్యాలరీస్ ఏవి? ఇడ్లీలో ఉండే క్యాలరీస్ ఏవి? మీరు ఓవరాల్ ఒక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోనే ఒక 600-700 క్యాలరీస్ తీసుకుంటా. నేను 3 ఇడ్లీలే తిన్నాను. హ్మ్. 3 ఇడ్లీలకి 3 స్పూన్లు నెయ్యేసుకొని చక్కగా కారప్పొడి, హ్మ్. చట్నీ, సాంబారు అన్ని హ్మ్. రకాలు హ్మ్. అన్నీ యేసుకొని శుభ్రంగా టమ్మీ ఫుల్‌గా తిని పొద్దున్న చాలా సేపయింది తిని ఇప్పుడు ఏమన్నా తిందామా అని స్టార్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫుడ్ అవైలబిలిటీస్ కూడా ఎక్కువైపోయినాయి సార్. ఓకే. అంటే మనం ఏమి అవునవును. చేయలేము. మెను మెను చాలా ఎక్కువైపోయింది. పెద్దది. మనకు మనం కంట్రోల్ చేసుకునే లెవెల్. అప్పుడు నేను చిన్నప్పుడు ఇంత మెను నేను చూడలేదు. హ్మ్. నేనేమన్నా తినాలి అన్నా పండగలప్పుడే తినేదాన్ని. అవును. నాకు మెను చేసిచ్చేవాళ్ళు కూడా లేరు. అవును. ఇప్పుడు చేసి ఇవ్వనవసరం లేదు. ఒక జొమాటో, స్విగ్గీ ఏదైనా ఇవన్నీ గూడా. ఆర్డర్ పెట్టేసుకుంటే మనకన్నీ వస్తాయి. సో, మనకన్నీ అందుబాటులో ఉన్నప్పుడు మనం కంట్రోల్ చేసుకునే పవర్‌ని పెంచుకోవాలి. అది. యు యు మీకు ఎంజాయ్ చేయాలని ఉంది. మీరు ఎంజాయ్ చేయాలి ఈ లైఫ్‌ని. దీంతో మీరొక సినిమాకెళ్ళాలి. దీంతో యూ నీడ్ టు గో అండ్ విజిట్ ఎ ప్లేస్. దీంతో కళ్ళతో ఆనందించాలనుంది. వాక్ చేయాలనుంది. వీల్ చైర్ మీద పడగూడదు. బెడ్ మీద పడగూడదు. నాకు ఏ పెయిను లేకుండా నేను అట్‌లీస్ట్ 70-80 ఇయర్స్ హెల్తీగా అన్నా ఒకళ్ళతో నేను ఈ పెయిన్ ఉంది అనే భారంగా ఉండకూడదు అని బ్రతకాలి అనుకున్న వాళ్ళు 35-40 నుంచి హెల్తీ ప్యాటర్న్‌కెళ్ళిపోమని చెప్తున్నాను. ఎక్సర్‌సైజులు చేయాలి అంటే ఎవరికి టైం ఉంది? ఎవరికి శక్తి ఉంది? అని నన్నే క్వెషన్ అడుగుతారు. మాకు టైం లేదు. కొంతమంది చేయలేరు గూడా. హ్మ్. స్టామినా ఉండదు. స్టామినా బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళకేమో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్మ్. సో, వాళ్ళెళ్లి సంపాదించాలి. వాళ్ళకి టైం కుదరదు. నాకు తెలిసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి ఎక్కువ ఫినాన్షియల్ టెన్షన్స్ ఉంటాయి. విచ్ దే ఆర్ రన్నింగ్ ఔట్ ఆఫ్ టైమ్. ఓకే. సో, ఆ టైం కోసము వాళ్ళు పరిగెత్తుతూనే ఉంటారు. ఏదో రిలాక్స్ అయితే అలా కూర్చుంటారు. మొబైల్ చూసుకుంటారు. దట్ గివ్స్ దేర్ హ్యాపీనెస్. ఓకే. కొంతమందికి వర్కౌట్స్ చేస్తేనే హ్యాపీనెస్ ఉంటది. హ్మ్. కొంతమంది ఫిట్‌గా ఉంటే హ్యాపీనెస్ ఉంటది. కొంతమంది అంటే ఫుడ్ తింటే హ్యాపీగా ఉంటది. అంటే దే ఫైండ్ దేర్ హ్యాపీనెస్ ఇన్ డిఫరెంట్ సో వే. ఇదంతా లైఫ్ స్టైల్‌కి సంబంధించిన మ్యాటర్ మేడం. సో, మనం తినేది ఎంత తింటున్నాము అనే దాన్ని బట్టి, ఏం తింటున్నాము అనే దాన్ని బట్టి, ఎప్పుడు తింటున్నాము అనే దాన్ని బట్టి కూడా మన హెల్త్, మన బాడీ ఇన్సులిన్ స్పైక్స్, మన కొలెస్ట్రాల్, మన బీపీ, మన షుగరు. బీపీ, షుగర్ ఈ 2 కనుక కరెక్ట్‌గా ఉంటే మీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. హ్మ్. కొలెస్ట్రాల్ రాదు. మీరు హెల్తీగా ఉంటారు. ఇప్పుడు అల్టిమేట్ థింగ్ ఏంటంటే మీ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ ఓకే మేడం. బట్ అట్ ద సేమ్ టైమ్ మీరు సజెస్ట్ చేసేదేంటి? వెజిటేరియబుల్స్‌లో కొలెస్ట్రాల్ కంట్రోల్‌కి చేసేటువంటి సజెషన్స్ ఏంటి?
నాన్ వెజిటేరియన్లో ఏంటి? నాన్ వెజిటేరియన్లో మటన్ తింటాం కానీ చికెన్, ఎనీ Fish. కైండ్ ఆఫ్ మీట్ మీ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. లిమిటెడ్ అన్లిమిటెడ్గా వెళ్తే లిమిట్స్ దాటితే లిమిటెడ్ గా తీసుకోకపోతే ఏదైనా ఫిష్ అయినా ఏదైనా సరే. ఏదైనా అంతే. సో యూ మీన్ లిమిటెడ్ Limited. ఇన్ ద సెన్స్ అంతే అండి. వారానికి ఈ రోజు అంతే 2 days. డీప్ ఫ్రైలు రోజు తింటాను అంటే ఇప్పుడు వెజ్ వాళ్ళ కొలెస్ట్రాల్ రాదు అంటానికి లేదు. వెజ్ వాళ్ళకి బీపీ షుగర్లు రావా, హార్ట్ అటాక్స్ రావా, ఎవరికైనా వస్తాయి మీరు తినేదాన్ని బట్టి, మీ క్యాలరీస్ని బట్టి. నాన్ వెజ్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటానికి. ఇంకోటి ఏంటి మేడం, చిన్న అందరిలో ఉండే కామన్ అపోహ, కామన్గా ఎన్నిసార్లు క్లారిఫికేషన్ ఇచ్చినా కూడాను ఆ డౌట్ మళ్ళీ మళ్ళీ కొడుతూనే ఉంటుంది. ఎగ్ విషయంలో ఎల్లో తినటం అనేటువంటిది డేంజర్, వైట్ తినండి, వైట్ బెటర్, ఎల్లో డోంట్ అగ్రీ. కానీ కొంతమంది ఏమో ఎల్లో ఈజ్ ఆల్సో గుడ్ అంటారు. దాని మీద మీ క్లారిఫికేషన్ ఏంటి? మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని బట్టి ఎల్లో తినాలా లేదా అనేది మనం డిసైడ్ అవ్వచ్చు. ఓహో. బట్ ఆ రెండు కంబైన్ చేసి తింటేనే మనకు అన్ని పోషకాలు లభిస్తాయి. ఓకే. సో మీ బాగా ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ రేషియోస్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ప్రోటీన్కి ఎక్కువ ప్రాధాన్యతకి వైట్ తినొచ్చు. నేనైతే అలా చెప్తాను. లేదా నేను హోల్ ఎగ్నే ఇస్తాను. నేను ఓన్లీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా ఓన్లీ ఎగ్ వైట్సే చెప్తాననేం రూల్ లేదు. నేను కాంబినేషన్లో ఇస్తాను. ఐ డోంట్ గో ఏ సింగిల్ ప్యాటర్న్. ఐ కీప్ చేంజింగ్ మై ప్యాటర్న్స్, ఫుడ్ ప్యాటర్న్స్ అయినా. వెయిట్ తగ్గినప్పుడు కూడా నేను క్యాలరీస్ ఇంక్రీజ్ చేస్తాను, డిక్రీజ్ చేస్తాను. ఐ ప్లే గేమ్ విత్ ద బాడీ. ఓకే, యూ ప్లే గేమ్ విత్ ద బాడీ అండ్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఆల్సో ఎ డిక్టేటర్ యాజ్ ఫార్ as ద డైట్ ఈస్ కన్సర్న్. చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందా మీ డైట్ ప్యాటర్న్? స్ట్రిక్ట్ ఉంటుంది సార్. అది మెయింటైన్ చేయడానికి ఎంతమంది మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ లో ఎంతమంది సక్సెస్ అవుతుంటారు? మధ్యలో విత్డ్రాల్స్ ఎలా ఉంటాయి? గాడ్ గ్రేస్ అవుట్ ఆఫ్ 50 ఒక 1-2 మెంబర్స్ విత్డ్రాస్ ఉంటాయి. నేనే పంపించేస్తాను, రిఫండ్ ఇచ్చి పంపించేస్తాను. ఓహో, ఎందువల్ల? అంటే వాళ్ళు చేయలేరు కదా, నా రూల్సే. ఆమె చాలా మంది పేరు కూడా యు ఆర్ ఏ రూలర్ అంటారు. నేను రూల్ చేసేది నేను వాళ్ళ కోసమే, నాకేం కాదు. నేను మెడిసిన్స్ ఇవ్వట్లా, పౌడర్స్ ఇవ్వట్లా, నేనేమి మీరు ఇంట్లో కూర్చోండి, మీరు బయటికి వెళ్ళండి, నాకు అప్పుడు ఇంకా బిజినెస్ ఎక్కువ అవుతుంది ప్రభు గారు. ఇఫ్ ఐ గివ్ సో మెనీ కంఫర్ట్స్, అవుట్ ఆఫ్ 50 క్లయింట్స్లో నా దగ్గర ఒక 10 to 15 మెంబర్సే నా పాలసీస్కి ఓకే అనుకొని జాయిన్ అవుతారు. ఈవెన్ దో నేను ఇప్పుడు ఆన్లైన్ వెబినార్స్ కూడా కండక్ట్ చేస్తున్నాను. సో ఆ వెబినార్స్లో కూడా నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విన్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ వస్తుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పాటిస్తేనే నేను డైట్ చెప్పగలను. బికాస్ ఐఎమ్ నాట్ డిపెండింగ్ ఆన్ పౌడర్స్, మెడికేషన్స్ ఆర్ బ్లా బ్లా బ్లా. ఐఎమ్ చేంజింగ్ ద లైఫ్. రెగ్యులర్ డైట్స్ లోనే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్పడం. 2 months మీ మానిటరింగ్ ఎలా ఉంటుంది? మానిటర్ 24 hours అండి. నా టీం చాలా బాగా వర్క్ చేస్తుంది. ఎంతమంది క్లయింట్స్ ని ఎంతమంది మానిటర్ చేస్తుంటారండి? సపరేట్ టీమ్స్ ఉంటాయండి. టెలికాలింగ్ టీం వేరుగా ఉంటుంది, పిక్చర్స్ చెక్ చేసే టీం వేరుగా ఉంటుంది, హెల్త్ రిపోర్ట్స్ చెక్ చేసే టీం వేరుగా ఉంటుంది, డయాబెటీస్ వాళ్ళకి షుగర్ లెవెల్స్ లో అవుతూ ఉంటాయి, వాళ్ళతో మాట్లాడడానికి న్యూట్రిషనిస్ట్ల టీం ఒకటి ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ బిగ్ టీమ్. ఎంతమంది మామూలుగా ఏదైనా స్కూల్లో కానీ వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ అంటాం, వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ వినీలాగా? ఇట్స్ 100+. 100+ ఎట్ ఏ టైం మానిటర్ చేస్తుంటారు. అంటే వీళ్ళు మారిపోతుంటారు కదా, అంటే ఎనీ టైం 100 మెయింటైన్ అవుతుంటారు. షిఫ్ట్స్ వైజ్ మారుతుంటారు. ఒక మార్నింగ్ 5 to ఒక షిఫ్ట్ ఒకళ్ళు ఉంటారు, మార్నింగ్ 10 to ఒక షిఫ్ట్ ఒకటి ఉంటారు, మధ్యాహ్నం 2ంటికి వచ్చి వాళ్ళే ఉంటారు. షిఫ్ట్స్ 8 hour షిఫ్ట్స్. మీరు మాత్రం ఇక్కడ కూర్చొని చక్రం తిప్పుతుంటారు. నేను లేదు, వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి. అంటే బట్ విల్ యూ బి పేయింగ్ పర్సనల్ కేర్ ఆల్సో టు? డెఫినెట్లీ. అదే వాళ్ళకి అట్లీస్ట్ నేను ఆ కేర్ ఇవ్వకపోతే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వరని నేను ఇస్తాను. నా ఎవరైనా డౌట్స్ అడిగితే నా వాయిస్ నోట్స్లోనే వెళ్తాయి వాళ్ళకి డౌట్స్కి ఆన్సర్స్. సెలబ్రిటీస్ ఆర్ ఆల్సో వెరీ మచ్ విత్ యూ. సెలబ్రిటీలు చాలా మంది కూడా. సెలబ్రిటీల కన్నా నాన్ సెలబ్రిటీలే ఆర్ విత్ మీ. ఓకే. ఐ డోంట్ అగ్రీ విత్ ఓన్లీ సెలబ్రిటీస్ మనుషులే, మనం కూడా మనుషులే. సో ఆ పేరు నాకు అంతగా ఇష్టం ఉండదండి. ఆమె నార్మల్, అంటే వాళ్ళు కూడా పాపం నా డైట్ చేసిన వాళ్ళే, కష్టపడి చేసిన వాళ్ళే. నా నార్మల్ క్లయింట్స్ కూడా కష్టపడి చేస్తున్న వాళ్ళే. సో వాళ్ళకైనా వీళ్ళకైనా సేమ్ ప్లేసే ఉంటుంది. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ద జైంట్ డైరెక్టర్, ఆయన కూడా మీ క్లయింట్ కావటం, ఆయన మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పి ఆయన చెప్పటం అనేటువంటిది
ఇట్స్ ఏ వండర్ఫుల్ థింగ్. దానివల్ల కూడాను మీ పట్ల ఒక అటెన్షన్ అవును. డ్రా అయింది. హౌ డు యూ ఫీల్ అబౌట్ దట్? ఐఎమ్ బ్లెస్డ్ అండి. నా Mhm. ఫేవరెట్ డైరెక్టర్ అండ్ నా ఫేవరెట్ మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్. కీరవాణి గారు. అసలు ఇద్దరు నా ఫేవరెట్. అసలు Mhm. అసలు కీరవాణి గారి సాంగ్స్ అయితే నేను ఎప్పుడు Mhm. వింటూ Yes. వచ్చిందని Haunting music కూడా ఉంది. నాకు చాలా చాలా బ్లెస్డ్. అంటే Mhm. సార్ వచ్చిన డైట్ లో జాయిన్ అయినందుకు ఐఎమ్ బ్లెస్డ్ అని అనుకుంటాను. Mhm. రాఘవేంద్రరావు సార్ అసలు ఎవరికి నచ్చరు. Mhm. అంటే ఒక ఆడపిల్లని అందం అంటే ఎలా ఉంటది Mhm. అనేది మనకు చూపించిన Mhm. ఓ ఏకైక డైరెక్టర్. ఒక ఆడతనం ఇంత అందంగా ఉంటదా Mhm. Okay. అనేది ఆయన చూపించారు. Mhm. సో అంటే ఇది వరకు రోజుల్లో డైరెక్టర్ పేర్లు ఎవరు వినేవాళ్ళు కాదు. Mhm. హీరోలు హీరోయిన్ల పేర్లే ఉండేది. Mhm. ద ఫస్ట్ డైరెక్టర్ ప్రామినెంట్ గా గుర్తు పెట్టుకున్న డైరెక్టర్ మా జనరేషన్ లో ఆయనే, Mhm. రాఘవేంద్రరావు గారు. నేను ఒప్పుకోలే కానీ మీతోటి. ఆ? నేను ఒప్పుకో మీతోటి. ఎందుకండి? ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నారు, ఎవరు? దాసరి నారాయణరావు గారు. అంటే వీళ్ళిద్దరిది ఒక వీళ్ళిద్దరిది. కాంటెంపరీ జర్నీ Yeah. అన్నమాట. అవును. దర్శకుడు అనేటువంటి పదానికి గ్రామర్ దాసరి నారాయణరావు గారు అయితే గ్లామర్ రాఘవేంద్రరావు గారు. గ్లామర్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది Attract కాబట్టి అవుతుంది. మాకు అలా అట్రాక్ట్ అయింది. నిజంగా మీరు చెప్పినట్టుగా ఉమెన్ ని ఆ అందంలో ఇంత అందం అందం, ఉందా ఇంత అందం అనేటువంటిది ఉందా? చాలా గొప్పగా ఆ చెప్పినటువంటి క్రెడిట్ వ్యక్తి. ఆయనకేనండి. ఆయనకే ఒక దక్కుతుంది. ఆడపిల్లని అందంగా చూపించిన ఫస్ట్ డైరెక్టర్. వెరీ గుడ్. ఎక్స్పోజింగ్ చేస్తే అందంగా కనిపించారంటారండి మీరు? ఎక్స్పోజింగ్ చేయకుండా కూడా ఆయన అందంగా కనిపించేలా చేస్తారు. ఓకే. మిమ్మల్ని కాస్త అలా ట్రిల్ చేస్తే కొంచెం ఇంకా మంచి మాటలు వస్తాయండి. నిజంగా రాఘవేంద్రరావు గారు లాంటి గ్రేట్ సెలబ్రిటీ. ఎందుకంటే ఆయనకి హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ అండి. ఈ వయసులో కూడా ఆయన ఈవెన్ ఆఫ్టర్ ఆయన HbA1c 5.2, 80 ఇయర్స్, 75 to 80 ఇయర్స్ మధ్యలో ఉంటారు. ఐ కెన్ గివ్ ఎ బిగ్ బౌ. ఆయన హెల్త్ విషయంలో ఆయన పాటించే స్ట్రిక్ట్ డైట్ లో ఇలా అంటే ఇలానే చేస్తారు. ఇప్పటికి కూడా ఆయన ఎనర్జీ లెవెల్స్ కానీ చాలా, ఆయన ఇది చాలా. చాలా గొప్పగా ఉంటుంది. ఆయనలాగా ఉండాలి అంటే అవును. పూర్వజన్మ ఉమ్. పుణ్యము ఆయన సుకృతము. ఓవర్ వెయిట్ ఉన్నారండి రాఘవేంద్ర లేరండి. టు హిజ్ ఏజ్ అండ్ టు హిజ్ అసలు ఆయన HbA1c లెవెల్స్ చెప్పేస్తున్నాయి ఆయన హెల్దీ అని. ఈజ్ వెరీ మచ్ పర్ఫెక్ట్. వెరీ గుడ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. కొలెస్ట్రాల్ కు సంబంధించినటువంటి అపోహల మీద ఒక మంచి క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్. యూ. నమస్తే. నమస్తే.